హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మహి స్మార్ట్ హోమ్. ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. పిల్లల్ని పిలుచుకొని వచ్చాను స్కూల్ నుంచి. అండ్ ఇక్కడ పిల్లలకైతే ఫస్ట్ స్కూల్లో సరిగ్గా తినరు కదా, అందుకోసం నేను ఇంటికి రాగానే ఫస్ట్ పాలు ఇచ్చేస్తానమాట. సో అది తాగిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయి ఇంకా వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆ 5-10 మినిట్స్ కూడా వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. సో నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా ఆయన వదిలిపెడతారు స్కూల్లో, అండ్ ఈవినింగ్ అయితే నేను తీసుకొని వచ్చేస్తాను అనమాట. 5కి అంతా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళు వచ్చిన 5-10 మినిట్స్లోగా నాకు ఎంత మెస్సీగా చేసేస్తారంటే ఇక్కడ చూడండి. సో వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నేను కూడా రెడీ అయ్యి పూజ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను వాళ్ళ దగ్గర స్టడీ కోసం అని కూర్చుంటానండి. సో వాళ్ళు హోంవర్క్ కానివ్వండి, ఏం చదువుతున్నారు, ఈరోజు క్లాస్లో ఏం చెప్పారు అన్నీ అడుగుతాను నేను ఇక్కడ. అండ్ మా వారు వచ్చేంత వరకు నేను కూర్చుంటాను. సో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఇక్కడైతే ఫ్లవర్స్ కుట్టుకుంటూ 6:30-7కి అంతా మా వారు కూడా వచ్చేస్తారండి. ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి తను చూసుకుంటారు. అండ్ నేనేంటంటే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి నా టైం ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా నేను డిన్నర్ ప్రిపేర్ చేయడం, ఇంకా మిగతా పనులు అనేది స్టార్ట్ చేసుకుంటాను. నేను నైట్ డిన్నర్లోకి వచ్చి ఇక్కడ రాగి ముద్ద చేస్తున్నాను అండి. మా ఇద్దరి కోసం, అంటే అందరం తింటాము రాగి ముద్ద, పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టరు. సో దానికోసం నేను పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్క చపాతీ చేసి ఇచ్చాను. అండ్ ఇక్కడ కర్రీ వచ్చేసి మటన్ కర్రీ చేసాము. నేను ఈవినింగ్ పిల్లల్ని పిలుచుకొని వచ్చేటప్పుడే 1/2 kg మటన్ తీసుకొని వచ్చాను అనమాట. సో కర్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది రాగి ముద్ద వేడిగా తింటేనే టేస్ట్గా ఉంటుంది. సో అందుకోసం అప్పటికప్పుడు చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్క చపాతీ చేసి ఇచ్చేసాను. మేమైతే ఇంకా రాగి ముద్దతో తినేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ కొంచెం పిండి ఉంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని వెతుక్కోకుండా ఈ పిండి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళకి చపాతీ పాలు లేదంటే ఏదైనా కర్రీ అట్లా చేసి వచ్చని పిండి ఎత్తి పెట్టేశాను. ఇంక ఇక్కడ మేము డిన్నర్ చేసేసి ఇంకా కొత్త మూవీ ఏదో వచ్చిందండి నానిది. సో అది చూసుకుంటూ ఐబొమ్మలో వచ్చింది. ఆ మూవీ చూసుకుంటూ ఏదో సినిమా అండి, సుందరానికి తొందర ఎక్కువ, ఏదో నానిది కొత్త సినిమా వచ్చింది. అయితే ఆ మూవీ చూసుకుంటూ ఇంకా డిన్నర్ చేసేసాము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే వీడు స్నానం చేసి రెడీ అయినాడు. బట్ ఏమంటే చలి ఉందని చెప్పేసి రూమ్ హీటర్ ఉంటుంది కదా, అది కిందికి దింపమని మారాన్ చేస్తుంటే ఇంకా నేను బెడ్షీట్ కప్పి కొంతసేపు కూర్చోబెట్టాను అనమాట. బయట అయితే ఇట్లా వర్షం పడుతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ మేము కాఫీ తాగి ఇంకా వీళ్ళు రెడీ అవుతున్నారు కదా. ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ రాత్రి మనం పిండి తీసి పెట్టాం కదా, సో ఆ పిండి ఇక్కడ ఇద్దరికి చపాతీ చేసి ఇచ్చేసాను. సో బాబుకైతే ఇట్లా పాలు చక్కెర చపాతీ వేసిస్తే తింటాడనమాట. ఇంకా మార్నింగ్ అసలు మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ తినడు వాడు. సో మేమే బలవంతంగా తినిపిస్తాం అనమాట. సో ఇట్లా చపాతీ చక్కెర, ఇట్లా జామ్ కానివ్వండి చపాతీకి అట్లా అయితే వాడు తింటాడనమాట. ఇట్లా రోల్ చేసిస్తే పాపకైతే ఇట్లా 2 చపాతీలు వేసి టమాటా కర్రీ చేశాను అనమాట. టమాటా కర్రీ వేసి ఇచ్చేసాను. సో తన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఒక్కోసారి టైం కూడా సరిపోదండి. 8:45కి అంతా స్కూల్లో ఉండాలి కదా. సో అందుకోసం తనకి ఒక్కోసారి టైం కూడా ఉండదు, బ్రేక్లో తింటారు కదా అని ఫస్ట్ అయితే వీళ్ళకి రెడీ చేసి పంపించాను అనుకోండి, నా పనులు అనేది నిదానంగా చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ పాపకైతే జల్లు వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వీడికి ఏంటంటే టమాటా చట్నీ చేశాను కదా, దాంట్లోనే రైస్ కలిపి పెట్టేశాను. లేదంటే సరిగ్గా తిండండి, కర్రీ అట్లే ఉంటుంది, రైస్ అలాగే ఉంటుంది. ఇంకా వీళ్ళతో వచ్చిన తంటే ఇదనమాట. ఇట్లా మిక్స్ చేసి ఇచ్చామనుకోండి నీట్గా తినేస్తాడు. సో అందుకు ఇప్పుడు ఏదైనా ఇట్లా టమాటా చట్నీ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు ఇట్లా కలిపిచ్చేస్తాను అనమాట. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పాల్సిందే పాపం. ఇంకా చలి బయట వర్షం అయితే పడుతుందండి. పాపం ఈ చలికి ఎట్లా పోతారో ఏమో అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, చిన్నపిల్లలు కదా. సో ఇప్పుడైతే మా వారు తీసుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా కోసం నేను ఒక 5 మినిట్స్ ఇలా కేటాయించుకుంటాను. ఇంకా ఫేస్కి అట్లా బియ్యం పిండి పసుపు వేసుకొని రాసుకున్నాను అండి. ఇంకా అది అలాగే ఫేస్కి పెట్టేసుకొని మిగతా పనులన్నీ ఇక్కడైతే నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను కసు చిమ్ముకొని ఇంకెక్కడొక్కడ పడేశారు కదా, మొత్తం మెస్సీగా ఉండేది మొత్తం క్లీన్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఏదో మామూలు అయిపోతుంది అనమాట. ఇంకా సో తప్పదు కదా, డైలీ రొటీన్ వర్క్ ఇట్లనే ఉంటుంది నాది. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు మెయిన్ మార్నింగ్ టాస్క్ ఏంటంటే వాళ్ళని స్కూల్ పంపించడం. ఉదయాన్నే లేపాలి, ఇంకా వాళ్ళని స్కూల్ పంపించడం, అదే నాకు మెయిన్ టాస్క్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకొని కసువు కొట్టేసి మాప్ పెట్టేస్తాను.
వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇంకా ఫ్రెష్ అప్ కారణం ఏంటంటే ఇక్కడ నేను ఇంట్రో చెప్పడానికని స్టార్ట్ చేశాను. ఇంకా కుక్క ఒకటే మైనంగా అరుస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, సో డెమో కోసం అనేసి వేరే స్కూల్ వాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చారనమాట పాంప్లెట్ ఇవ్వడానికి. సో వాళ్ళని చూసి కుక్క ఎక్కువగా అరుస్తుంది, అందుకోసం ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది కదా, అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండి. సో నా ఈ వీడియో నచ్చిందా? ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.